మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. కేదార్ని తినండి అని వడ్డిస్తూ మాటలు చెప్తూ ఉంటుంది. అప్పుడే బూచి ఏ కాచి కాచి అంటూ కేకలు పెడుతూ వస్తూ ఉంటాడు. ఏమైంది బావకి ఇలా తూలుతూ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని యువరాజు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వైజయంతి ఎదురుగా వచ్చి ఏంటండి ఏంటి చెవి కోసిన మేకలా ఎలా అరుస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది అన్నయ్యకి ఇలా మాట్లాడుతున్నాడు అని ధాత్రి పట్టపగలే తాగేసి వచ్చినట్టున్నాడని కేదార్ అంటుంటాడు. ఎప్పుడు తాగినా కూడా ఇలాగైతే బిహేవ్ చేయలేదు కదా, ఈరోజు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ధాత్రి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తోకలేదు మేకలేదు, నీ కూతురు ఎక్కడే అని బుజ్జి వైజయంతిని అనడంతో ఏమైంది బావా అలా ఊగుతున్నావు అని యువరాజు ప్రశ్నిస్తూ ఉండటంతో నేను ఊగడం ఏంట్రా అని యువరాజుని చెంపదెబ్బ కొట్టేసి మళ్ళీ వంగోపెట్టి నేను ఊగటం లేదు నువ్వే ఊగుతున్నావు అని యువరాజుని వంగపెట్టి గుద్దేస్తూ ఉంటాడు. అప్పుడే వైజయంతి చాలా గట్టిగా అల్లుడు నా కొడుకుని కొట్టేస్తావా అని నిలదీస్తూ ఉంటుంది. నోరు మొయ్యవే ముసలి అత్త, చిత్తూరులో చింతకాయలు ఏరుకునే ఫేసుని నువ్వు ముఖానికి మేకప్ వేసుకొని మంచి మంచి చీరలు కట్టుకొని టింగుమంటూ తిరగటం కాదు అని బూచి మాట్లాడుతూ ఉండటంతో ధాత్రి నిషితో పాటు అందరూ నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటారు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కోడలు ఏం చేస్తుంది అన్నీ చూసుకోవాలి కదా అని బూచి అడుగుతూ ఉంటే అప్పుడే సుధాకర్ అక్కడికి వస్తాడు. అబ్బా చూసావా నీ అల్లుడు నన్ను ఎన్నేసి అంటున్నాడు అని వైజయంతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అల్లుడు ఏంటి మంచి మర్యాద లేకుండా ఈ మాటలు అని సుధాకర్ నిలదీస్తూ ఉండడంతో నోరు ఈ ఇంట్లో అంతటికీ అసలు మాట్లాడే అర్హత లేని వాడివి నువ్వేరా, నోరు ముయిరా అని బూచి తిడుతూ ఉంటాడు. ఆ రోజు ధృతరాష్ట్రుడు కళ్ళు లేని గుడ్డివాడు, నువ్వు కళ్ళున్న గుడ్డివాడివి, నీకు అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతున్నావు నాటకాలు అని బూచి అంటుంటే అప్పుడే కమలాకర్ అక్కడికి వచ్చి రే బూచిగా అన్నయ్యని అన్ని మాటలు అంటావురా, నీకు ఎంత ధైర్యం రా అని అరుస్తూ ఉంటాడు. ఎవరు మాట్లాడింది మీరా సార్, రండి సార్, అసలు ఈ సీన్లో మీకు డైలాగులు ఉన్నాయా, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతే నీకు లేదు, అసలు నీ ఒళ్ళంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉంది, అసలు వీడు ఏం చేస్తాడో తెలుసా, ఈ ఇంట్లో ఎవరికి వీడు చేసేది ఏది కూడా తెలీదు, నేను చెప్తాను అని బూచి మాట్లాడుతూ ఉంటే రే బూచిగా నోరు మూసుకొని ఉంటావా లేదా అని కమలాకర్ కాలర్ పట్టుకుంటాడు. నువ్వు నా కాలర్ పట్టుకుంటావా అని బూచి కూడా కమలాకర్ కాలర్ పట్టుకుని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆగండి అని ఒకవైపు యువరాజు ఇంకోవైపు సుధాకర్ విడిపిస్తూ ఉంటాడు. బూచి ఎగిరెగిరి రే నిన్ను కొట్టేస్తానరా అని ఎగురుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి బూచి ఏమైంది, ఇదే నన్ను ప్రవర్తించే తీరు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు ఈరోజు కొత్తగా అని కౌశికి అరుస్తూ ఉంటుంది. వచ్చిందమ్మా ఈవిడ, వచ్చి వచ్చి కూర్చో, నువ్వు కింద కూర్చోవు కదా, బూచినే కింద కూర్చొని ₹1,00,00,000 బిజినెస్లో నీ చేతిలో ఉంటాయి, వీళ్ళందరూ నీ చెప్పు చేతుల్లో ఉంటారు, వీళ్ళందరూ నీ అడుగులకి మడుగులు ఒత్తుతూ ఉంటారు, కానీ ఈ బూచి మాత్రం అలా కాదు, నేను ఒక్కడినే, ఐ డోంట్ కేర్, నేను నీ అడుగులకి మడుగులు వత్తను, వాళ్ళలాగా కాదు నేను ఒక్కడినే అని కింద కూర్చొని కాలర్ ఎగరేసుకుంటూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందరి బండారాలు వీడు ఇలా బయట పెట్టేస్తున్నాడు ఏంటి ఈరోజు, అది చాలా డేంజర్గా ఉంది అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ధాత్రి అన్నయ్య అని పిలుస్తూ ఉండటంతో ఎవరో ఇక్కడ బూతులు మాట్లాడేది అని ఓ నువ్వా అని మళ్ళీ లేచి నిలబడతాడు. నువ్వే కదా నన్ను పిలిచింది అని ధాత్రి ముందు నిలబడి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఎందుకు ఈరోజు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, ఏమైంది మీకు అని ధాత్రి మెల్లగా అడుగుతూ ఉంటుంది. నిన్ను అని ధాత్రిని కూడా ముందు కొట్టడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ బూచి పెడుతూ తల్లి నీకు ఏ ముహూర్తంలో జగదాత్రి అన్న పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా ఆ జగదాత్రి కంటే కూడా ఎక్కువే, నాకు పర్సనల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, కాబట్టి నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, ఓకేనా అని అంటుంటే ఓకే అని ధాత్రి అంటుంది. బావా ఏమైంది మీకు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని కేదార్ అడుగుతూ ఉంటాడు. కేదార్ బామర్ది నువ్వే కదా, నేను వెనక్కి రాలేనులే కానీ నువ్వే నాకు ముందుకు రా బామర్ది అని అనగానే కేదార్ బూచి పక్కగా వచ్చి నిలబడి ఉంటాడు. చూడు బామర్ది నువ్వు ఎంత అమాయకుడివి, అసలు నీకు డైలాగులు కూడా లేవు, లేటుగా వస్తూ ఉంటాయి కదా, 4 అయినా నీ తండ్రి ఎవరో నీకు తెలిసినా కూడా తెలియని వాళ్ళ ఉంటావు, తండ్రి ఎవరో తెలిసినా నువ్వే నా తండ్రివి అని చెప్పలేని పిరికోడివి అని బూచి అంటుంటే బావా నీకు మందు బాగా ఎక్కువైంది అని కేదార్ అంటాడు.
నాకు నాకు కాదు ఎక్కువైంది, నీకే ఎక్కువైంది అని కేదార్ పొట్టలో గుద్దటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు కేదార్ని కొట్టినప్పుడు మళ్ళీ కేదార్ ఒక్క గుద్దినప్పుడు ఏమైందో గుర్తు చేసుకుని వద్దులే నువ్వు పక్కకెళ్ళిపో అని అంటూ ఉంటాడు. నువ్వే నేనే అని పూచి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరో మిస్ అయ్యారే అని మహాతల్లి దేవత నువ్వే కదా మిస్ అయ్యావు, నువ్వు వస్తావా, నేనే నీ దగ్గరికి రానా అని బూచి అంటుంటే నేనే వస్తానని నిషి అంటుంది. అమ్మ తల్లి మహాతల్లి, నువ్వు వచ్చిన తర్వాతే కదా నాకు ఈ గతి పట్టింది. నువ్వు రాకముందు ఈ ఇంట్లో నేను దుబాయ్ బాబులా ఉండేవాడిని. నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఈ దరిద్రం పట్టుకుంది. అబ్బా అబ్బా అనేలా చేసావు. నువ్వు బాహుబలిలో త్రిశూల వ్యూహాల్ని చేస్తూ ఉంటావు, కానీ త్రిశూలాల్ని కుచ్చుకునేది నాకే కాదు, నువ్వు చేస్తున్న దానికి నీ కాళ్ళు పట్టుకోవాలి తల్లి అని పూచి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే నిషి వెనక్కి జరుగుతుంది. ఏది కాళ్ళు కనిపించవేంటి, ఓ వెనక్కి వెళ్ళిపోయావా, సరే అక్కడే ఉండు అని బూచి అంటాడు. అమ్మయ్య అని నిషి రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటే అందరూ ఉన్నారు, కానీ ఇంతకీ నేను తాళి కట్టిన నా పెళ్ళాం ఎక్కడా అని వెతుకుతూ ఉంటాడు. అల్లుడు గదిలో బాత్రూమ్లో స్నానం చేస్తోంది అని వైజయంతి ఉంటుంది. ఏంటి నా పెళ్ళాం స్నానం చేస్తుందా, ఇక్కడ కౌంట్ అంతా సరిగ్గానే ఉంది కదా అని అక్కడ నిలబడి ఉన్న ఆరాధ్యని చూస్తూ ఉంటాడు. అయితే ఆరాధ్య కాచిలాగా పూచికి కనిపిస్తూ ఉంటుంది. అత్త దొంగత్త, నువ్వు నాకు అబద్ధం చెప్తావా, నీ కూతురు నా పెళ్ళాము ఇక్కడే నిలబడి ఉంది కదా అని ఆరాధ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అల్లుడు కొడుతుందిరా, అక్కడ ఉన్నది నీ పెళ్ళాం కాదురా అని వైజయంతి అంటూ ఉంటుంది. దాత్రి కూడా చెప్తూ ఉంటుంది. అయినా కూడా బూచి వినకుండా అక్కడ ఉన్నది కాచిలా కనిపిస్తూ ఉండటంతో కాచి, డబ్బుకి కక్కుర్తిపడి నీ మెడలో ఉన్న తాళిని కూడా తాళి కట్టినందుకు నాకు బాగానే జరుగుతుంది, కానీ ఐ లవ్ యూ అంటూ ఆరాధ్య బుగ్గల్ని పట్టి లాగేస్తూ ఉంటాడు. ఆరాధ్యని ఐ లవ్ యూ అండ్ హక్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే దాత్రి ఆరాధ్యని పక్కకు లాగేస్తుంది. బూచి కింద పడిపోతాడు. ఓకే కదా అని దాత్రి ఆరాధ్యని అడుగుతూ ఉంటే ఓకే అని ఆరాధ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే కాచి పరిగెత్తుకుంటూ బూచి ఏమైంది నీకు అని కింద పడిపోయిన బూచిని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వే నన్ను కింద తోసేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఇలా వచ్చి అడుగుతున్నావా అని అంటే పిచ్చి పట్టినట్లు పిచ్చిగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, రా రూమ్లోకి వెళ్దాం అని కాచి అంటుంది. లేపమ్మా లేపు, తీసుకెళ్దాం, లేపు బూచి లేరా అని కమలాకర్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇల్లరికంగా ఉన్న అల్లుడిని నేను నా బాధలు నాకు మాత్రమే తెలుసు, మీకెవరికి తెలియదు, మీకు ఎవరికి తెలియదు అంటూ బూచి స్పృహ కోల్పోతాడు. తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసి మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని నిషి కాచితో చెప్పడంతో అందరూ బయటకు వస్తారు. 4 అవర్స్లో అతను నార్మల్ అయిపోతాడు అని డాక్టర్ చెప్తుంటే ఎందుకు అన్నయ్య ఇలా ప్రవర్తించాడు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఇలా అడిగానని మీరు తప్పుగా అనుకోకండి, అతనికి మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఏమైనా ఉందా, ఎందుకంటే ఉన్నట్లుండి ఇలా పిచ్చిగా ప్రవర్తించడం, పల్స్ ఉన్నట్లుండి హై అవ్వడం, లో అవ్వడం, ఇలా మత్తు పదార్థాలు తీసుకునే వారిలోనే అవుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇదంతా ఆ టోనీ గాడి వల్లే అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాంటి అలవాట్లు ఏమీ లేవు, కానీ కౌశికి చెప్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే టెస్ట్ చేస్తే బయటపడిపోతాయి కదా, బ్లడ్ టెస్ట్ చేస్తే దాత్రి అంటుంది. మేడం తప్పుగా అతన్ని పంపిస్తాను, బ్లడ్ శాంపుల్ ఇచ్చి పంపించండి, ల్యాబ్లో టెస్ట్ చేద్దామని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు అవన్నీ టెస్ట్ చేయడం అవసరమా, 4-5 అవర్స్లో అతను నార్మల్ అయిపోతాడు కదా అని యువరాజ్ అంటే అవును, ఇప్పుడు మన ఇంటి పరువుని మనమే తీసుకోవడం ఎందుకు, బయట పెట్టుకున్నట్లు అవుతుంది, వదిలేద్దాం అని కూడా అంటాడు. ఒకవేళ అటువంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో బ్లడ్ టెస్ట్తో తెలిసిపోతుంది కదా అని దాత్రి అంటుంటుంది. ఒకవేళ అటువంటి అలవాట్లు ఉంటే మనం ముందే పసిగట్టి బూచిని కాపాడుకోవచ్చు అని కేదార్ అంటాడు. చూడండి, మీరు బూచిని కూడా వదలడం లేదా, జైలుకు పంపించాలి అని అనుకుంటున్నారా అని నిషి అంటుంది. ఒకవేళ అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా అని దాత్రి చెప్తుంటే అటువంటి టెస్టులు ఏమీ అవసరం లేదు, ఇన్నేళ్ల మా కాపురంలో ఆయన ఎప్పుడు ఇలా ప్రవర్తించింది లేదు అని కాచి అంటుంది. అదేంటమ్మా, ఇప్పుడు జగదాత్రి మాట వినాలా, నీ మాట వినాలా అని అంటే కట్టుకున్న పెళ్ళాన్ని నా మాటే వినాలి. ఇప్పుడు రేపు ఆయనకి నిజం తెలిసిందనుకో, ఆయన నన్ను ఇలా అవమానిస్తారా, ఇన్ని టెస్టులు చేసి ఇలా బాధ పెడతారా అని చాలా బాధపడతాడు అని కాచి అంటుంది. అవునని వైజయంతి నిషి కూడా అంటారు. అవును, మీరు చెప్పింది కరెక్టే కదా, డాక్టర్ గారు ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తారులేండి అని డాక్టర్ని పంపించేస్తుంది. తర్వాత దాత్రి కేదార్ బయటకు వచ్చి ఇందాక బూచి అన్నయ్య బయటకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, ఈ 15 నిమిషాల్లో ఎందుకో తేడాగా ప్రవర్తించాడు,
అయితే అంటే ఎక్కడైనా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ధాత్రి కేదార్లు చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే ధాత్రికి చెట్లలో డ్రగ్స్ ఉన్న ఆ పేపర్ కనిపిస్తుంది. కేదార్ ఒకసారి ఇది చూడు అని చెప్పడంతో ఇదేదో మత్తు పదార్థంలో ఉంది అని డాక్టర్ చెప్పినట్లు అని చూపిస్తూ ఉంటుంది. టెస్ట్ చేసి అవును ధాత్రి ఇది మత్తు పదార్థమే అని కేదార్ అంటుంటాడు. ఇది ఎవరు తెచ్చుంటారని ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఇది యువరాజ్ తెచ్చి ఉంటాడా అని ధాత్రి అంటే యువరాజ్కి అంత ధైర్యం చేయడు, ఇంటికి తెచ్చేంత ధైర్యం అని కేదార్ అంటాడు. ఇందాక యువరాజ్తో వచ్చిన అతను అని అనగానే అటోనీని తెచ్చి ఉంటాడు అని కేదార్ అంటాడు. ఖచ్చితంగా ఇది తీసుకొని బూచి అన్నయ్య అలా ప్రవర్తించాడు కాబట్టి వాళ్ళిద్దరిపై ఒక కన్నీసి ఉంచుదాం అని ధాత్రి చెప్పడంతో ఓకే మన టీంని అలర్ట్ చేస్తానని కేదార్ అంటాడు. తర్వాత బూచిని కూర్చొని ఉంటే ఒకవైపు కాచి మరోవైపు ధాత్రి కూర్చొని ఉంటారు. అన్నయ్య ఒకసారి గుర్తు చేసుకోండి, బయట ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా తిన్నారా గుర్తు చేసుకొని చెప్పండి అని అంటుంటే ఈ సిస్టర్ నన్ను వదలడం లేదండి, నేను ఆ పేపర్లో ఉన్నది తిన్నానని చెప్తే ఒకవైపు నా భార్య ఒకవైపు నా అత్త నన్ను కాకుల్లో పొడుచుకొని తినేస్తారు కదా అని చచ్చినా చెప్పకూడదు అని పూజ మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకేం గుర్తులేదని చెప్తూ ఉంటాడు. హే ఏంటి నీ గోల, అన్నయ్యని తృప్తిగా అన్నం కూడా తిన్నవా అని నిషి అరుస్తూ ఉంటుంది. అది కాదు అని ధాత్రి చెప్తుంటే సిస్టర్ నన్ను తిన్నివ్వండి, తినేటప్పుడు మాట్లాడుతుంది అరగదంట అని పూజ చెప్తాడు. అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి అక్క నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా జిమ్ బిజినెస్ అని చెప్పడంతో జిమ్ బిజినెస్ పెట్టుకుంటే చాలా లాస్ వస్తుంది అని అందుకు ఒక జిమ్ ఉంది, మా ఫ్రెండ్ కూడా చాలా లాస్ వచ్చిందని చెప్తాడు కేదారు. చెప్తుంటే అవును నువ్వు లాస్ వచ్చే బిజినెస్ల్లో ముందు ఉంటుంది జిమ్ బిజినెస్ అని ధాత్రి అంటుంది. అది అయితే వద్దులే యువరాజ్ అని కౌశికి అంటే అర్థమైందా, మీ అక్కకి మీ మీద కంటే కూడా వాళ్ళ మీదే ఎక్కువ నమ్మకం అని నిషి అరుస్తూ ఉంటుంది. అక్క దీనికి 20 కోట్లు ఖర్చు అవుతుంది, అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ధాత్రి కేదార్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు.